జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ద్వారా ప్రసారమవుతున్న ధనుర్మాస వైభవంలో తిరుప్పావైలోని 20వ పాసురం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. అద్భుతమైన ఈ పాసురంని మనకు అద్భుతంగా అందిస్తున్నారు శ్రీమాన్ నల్లతీగ శ్రీనివాసాచార్యుల గారు, సంతోష్ నగర్, హైదరాబాద్. ఆండాళ దివ్య తిరువడిగళే శరణం. ఈ రోజున పాసురంలో 20వ పాసురం అనుసంధానం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. 33 அமரர்க்கும் முனி சென்று கப்பந்த விருக்குங்கலியே துயிலடாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலடாய் செப்பன்னமென் முலை செவ்வாய் திருமரங்கள் நப்பின்னங்காய் திருவே துயிலடாய் ஒக்கவந்தட்டளையம் தந்தன் மணாளனை எப்போடையம் நீராட்டு லோரெம்பாவாய். ఆండాళ దివ్య తిరువడిగళే శరణం. ఈ రోజున 20వ పాసురంలో విశేషార్థం తెలుసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణ పరమాత్మ 33 కోట్ల దేవతలకు నిన్ను ఆశ్రయించిన వారిని నీ కష్టములను కూడా రానీయవు. ఓ స్వామి, మేలుకొని మమ్మలను కాపాడము. సుందర సుకుమార సువర్ణ కలశముల వంటి స్తనద్వయము కలదియు, పగడపు రంగు గల అధరములు కలదియు, సన్నని నాజూకైన నడుము కలదియు, నప్పిన్నై ఓ నీలాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి వంటిదాన, నీవైనా నిద్ర మేల్కొలిపి మా నోములకు ఉపకరణములైన విసనకర్ర, కంచు, దర్పణము మాకనుగ్రహించి ప్రాణనాథునికి మేల్కొలిపి మమ్ములను ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందించమని చెప్పేసి నేటి విశేషమైన పాసురంలో మన ఆండాళ తల్లి కోరింది. నీ అనుగ్రహముచే మా మంగళ వ్రతము పూర్తి కాగలదు. ఓం నమో వెంకటేశాయ. సంతోషముగా వచ్చి చల్లగా చూడమ్మా, సౌభాగ్యమీవమ్మా శ్రీవరలక్ష్మి. సంతోషముగా వచ్చి చల్లగా చూడమ్మా, ఎంతో వేడిని భక్తులందరూ కూడి, ఎంతో వేడిని భక్తులందరూ కూడి హిందోళములో పాడి వేడుచున్నారమ్మా, హిందోళములో పాడి వేడుచున్నారమ్మా. సంతోషముగా వచ్చి చల్లగా చూడమ్మా, సౌభాగ్యమీవమ్మా శ్రీవరలక్ష్మి. సంతోషముగా వచ్చి చల్లగా చూడమ్మా. పాదములను వేద గజ్జలు మ్రోవగ, పాదములను వేద గజ్జలు మ్రోవగ, పంకజకరములు అభయవరములియ. నాదస్వరూపమై, నాదస్వరూపమై యున్న నా తల్లికి, నాదస్వరూపమై యున్న నా తల్లికి హారతులే ఎత్తి పాడుచున్నారమ్మా, హారతులే ఎత్తి పాడుచున్నారమ్మా. సంతోషముగా వచ్చి చల్లగా చూడమ్మా, సౌభాగ్యమీవమ్మా శ్రీవరలక్ష్మి. సంతోషముగా వచ్చి చల్లగా చూడమ్మా. పాశురం విన్నాము, అలాగే భక్తి పాటను కూడా విన్నాము. తిరిగి రేపు 21వ పాశురంతో మీ ముందుంటాను. లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. జై శ్రీమన్నారాయణ.